ప్రభు పక్షాన చేరువచ్చినటువంటి ప్రియ సంఘస్థులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో ప్రేమ వందనాలు. వందనాలమ్మా, వందనాలు. దేవుడు నిండైన కృప మన మీద ఉంది కనుకనే మనం సజీవులుగా మనము దేవుని పాద సన్నిధిలో మనగలుగుతున్నాం, కొనసాగలుగుతున్నాం. ఆరాధన సహాయకరంగా కొన్ని మాటలు మనము ధ్యానించుకున్న తర్వాత మన ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. 95వ కీర్తన మొదటి నుండి చివరి వరకు గల వచ్చిన భాగాల్ని 95వ దావీదు కీర్తన మొదటి నుంచి 11 వచ్చిన భాగాలు. నేను ఒక వచనాన్ని చదువుతాను. బైబిల్ గ్రంథం ఉన్నవారు, చదవగలిగిన వారు మీరు కూడా 2వ వచనాన్ని చదవండి. అలాగా 1 by 1 మనము చదువుకున్నాం. నేను మొదటి వచనాన్ని చదువుతున్నాను. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగ చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మరోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెల్లా ఎంత మేలు. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణము చేసితని. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించి బలపరచునుగాక, పంచిపెట్టునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఒక శ్రేష్టమైనటువంటి భాగాన్ని మనము చదువుకున్నాం. ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి భాగాలు మనకు కనిపిస్తాయి. 1 నుంచి 7 వరకు గల వచ్చిన భాగాల్లో ఆహ్వానాన్ని మనం చూస్తున్నాం. 7 నుంచి 11 వరకు గల వచ్చిన భాగాల్లో దేవుని యొక్క ఆజ్ఞను మనము అక్కడ గమనిస్తామండి. ఈ యొక్క 1 నుంచి 7 వరకు గల వచ్చిన భాగాలు ఆహ్వానం దేనికంటే దేవునిని ఆరాధించటానికి, దేవుని స్తుతించటానికి భక్తుడు రాస్తున్నటువంటి ఆహ్వానాన్ని మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇక్కడ 7 నుండి 11 వరకు గల వచ్చిన భాగాల్లో ఇతరుల వలె మీరు మీ హృదయాన్ని కఠినపరుచుకొనవద్దు అనే భావం అక్కడ వ్యక్తమవుతున్నట్లుగా మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మొదటి 7 వచ్చిన భాగాల్లో సెన్సిటివ్ హార్ట్ను, ఒక సున్నితమైనటువంటి మనస్సును, లేకపోతే సున్నితమైన స్పందించే మనసును అక్కడ మనము భక్తుని యొక్క మాటల్లో మనము గమనించవచ్చు ఆ 7 వచ్చిన భాగాల్లో. అంత మాత్రమే కాదు, 7 నుంచి 11 వరకు గల వచ్చిన భాగాల్లో ఒక కఠినమైనటువంటి హృదయాన్ని మనము అక్కడ గమనిస్తున్నామండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, స్పందించే హృదయం ప్రభువు మీద దృష్టి పెడితే, స్పందించే హృదయం మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ మీద బహుశా పెడితే, ఈ కఠినమైన హృదయం ఆ 2వ భాగంలో చూస్తే కఠినమైన భాగం, కఠినమైన హృదయం దేని మీద మనసు పెడుతుందంటే ఎప్పుడు సనగటం, ఎప్పుడు గొనగటం, ఎప్పుడు పరిస్థితుల మీద మనస్సు పెట్టడం. ఇలాగా దేవుడు నాకు ఉపకారము చేయలేదు, దేవుడు నాకు మేలు చేయలేదు, దేవుడు నాకు కృప చూపలేదు, ఏం మేలు చేశారండి అని దేవుణ్ణి ఆరాధించటానికి సానుకూలమైనటువంటి హృదయంగా లేని హృదయంగా
ఈ యొక్క భాగంలో మనము చూసుకోవచ్చు. ఇంటి దగ్గరకు పోయి మీరు చదవండి. ప్రియమైన వాళ్ళరా, ఇందులో ప్రభువును గురించినటువంటి కొన్ని తలంపులు మీ దృష్టికి నేను తీసుకురావాలని ఈ మధ్యాహ్న కాలం వేళ ఇష్టపడుతున్నాను. ఇందులో దేవుడు ఎవరో మనకు అర్థం కాకపోతే, మన ప్రియ ప్రభువు మనకు ఏమవుతాడో మనకు అర్థం కాకపోతే, మన ఆరాధన ఎప్పటికీ అర్థవంతంగానే ఉండదండి. కనుక మన ప్రభువు ఎలాంటి వాడో, మన ప్రభువు మనకు ఎలాంటి కృప చూపుతాడో, ప్రభువు మనకు ఏమై ఉన్నాడో మనం సంపూర్ణముగా పరిపూర్ణముగా గ్రహిస్తే తప్పకుండా మన ఆరాధన ఆయనకి ఇష్టకరంగా ఉంటుంది, ఒక అర్థవంతమైన ఆరాధనగా మనకు ఉంటుందండి. ఇందులో దేవుడు ఏ రూపంలో మనకు సాక్షాత్కరిస్తున్నాడు లేకపోతే కనిపిస్తున్నాడు అని మనం చూస్తే 3వ వచనాన్ని చదివాను. 3వ వచనాన్ని మీరు చదివారు, నేను చదివాను కదా. యెహోవా మహాదేవుడు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అండి? ఆయన మహాదేవుడు, గ్రేట్ గాడ్ అనేది మనకు తెలియజేస్తున్నాడు. రెండవది అక్కడ తెలియజేస్తున్నాడు మహాత్మ్యము గల మహారాజు అని మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మహాదేవుడు, ఆయన మహత్యము గల మహారాజు. ఆయన ఆ తర్వాత చూస్తే ఆయన ఏమయ్యాడండి? మన దేవుడు అయ్యాడు. ఇది ఆలోచించదగినటువంటి విషయం. మహాదేవుడు గ్రేట్ గాడ్, మహారాజు గ్రేట్ కింగ్ బికమ్ అవర్ గాడ్. ఆయన మన దేవుడుగా మారిపోయాడండి. ఇది ఆరాధించే వారి భాగ్యం, ఇది ఆరాధించే వారి ధన్యత. ఆ మహాప్రభువు మన దేవుడుగా అయ్యాడు, ఆ మహారాజు మన దేవుడుగా అయ్యాడండి. ప్రియమైన సోదరులారా, అందుకే ఈ కీర్తన మొత్తం మనం ఇందాక చదువుకున్నాం కదా. యెహోవా దేవుడుగా జనులు ఎవరండి? ధన్యులు, ధన్యులు అని తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ ధన్యతను బట్టి మనం ఈ మధ్యాహ్న కాల వేళ ఆ ప్రభువును ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి. ఈ లోకంలో ఎవరికి లేని ధన్యత నీకు నాకు అనుగ్రహించాడు. ఎస్, ఆ దేవుడు మా దేవుడు, నా దేవుడు అని చెప్పేసి మన స్వంతగా మనం చెప్పుకుంటున్నామంటే, ప్రియమైన వాళ్ళరా, ఆ దేవుడు మన దేవుడుగా మారటం కోసం, నిన్ను తమవారుగా చేసుకోవటం కోసం ఆయన ఘోరమైన శిలువను అప్పగించాడండి. ఈ లోకంలో నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, వజ్రవైడూర్యాలు లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, హోదా లేకపోవచ్చు, ఏది లేకపోవచ్చు, కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ గొప్ప దేవుడు, ఆ మహారాజు, ఆ మహాప్రభు మన దేవుడుగా ఉన్నాడు. కనుక మనము నిజమైన భాగ్యవంతులమి, వాస్తవమైన ధన్యులమి అని దేవుడు మాటలు బట్టి ఈసాలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. ప్రియమైన సోదరులారా, ఆయన అయితే ఆ దేవుడు మన దేవుడు అవటం వలన ఏమైంది? 6వ వచనాన్ని చదువు దిలీప్. 6వ వచనాన్ని, ఆయన మన దేవుడు, ఆయన మనము ఆయన పాలించు ప్రజలము. ప్రియమైన వాళ్ళ అనగా ఈయన ఎలాగా కనిపిస్తున్నాడు? ఒక పరిపాలకుడు కనుక మన రాజుగా అయ్యాడండి. ప్రియమైన సోదరులారా, ఆయన ఒక పరిపాలకుడు, మనల్ని పరిపాలించేటువంటి ఒక పరిపాలకుడు కనుక ఆయన మహాదేవుడుగా మన మధ్య ఉన్నాడండి. ప్రియమైన సోదరులారా, యేసు ప్రభు మనకు ప్రభుగా కాకుండా ఆయన మనకెప్పటికీ రక్షకుడు కాలేదండి. మనము బహుశా మనం ఒప్పుకునేటప్పుడు, మనం తీర్మానం చేసేటప్పుడు ఏం చేస్తామండి? అయ్యా, నా పాపాలన్నీ క్షమించావు, మీరు మా ప్రభువుగా నేను అంగీకరిస్తున్నానయ్యా, నీవు నా ప్రభువుగా, నీవు నా దేవుడుగా, నా ప్రభు అంటే నా సమస్తానికి ఆధారం నీవే అని చెప్పేసి మనం తీర్మానం చేస్తాం కదా బాప్తిసం తీసుకునేటప్పుడు. అదే యేసు ప్రభువు మనకు ప్రభువుగా కాకుండా ఆయన మన రక్షకుడు కాడలేదండి. ఈ వారం మొత్తం ప్రతిదినం ఆయన చేత నడిపించబడి, ఆత్మ చేత నడిపించబడి, వాక్యం చేత దిద్దబడి, ఇలాంటి ఒక సిద్ధపాటు అనుభవాలతోటి ఈ యొక్క ఆరాధనకు మనం చేరువచ్చాం. మన స్తుతి అర్పణ, మన స్తుతి ధూపం, మన స్తుతి అర్పణ, స్తుతుల ఆ సింహాసనం ఆయనకు సమర్పించడానికి వచ్చామండి. ప్రియమైన సోదరులారా, ఇలాంటి అనుభవాలతో ఈ మధ్యాహ్న కాలం ఇక్కడ మనం చేరువచ్చాం కనుక ఆయన నిండారుగా మనము ఆరాధిద్దాం. అదే 6వ వచనంలో మనము అంకె ఏముందండి? మనము ఆ ప్రజలము ఆయన మేపు గొర్రెలము, అనగా హీ ఈజ్ అవర్ షెపర్డ్. ఆయన మన యొక్క కాపరిగా ఉన్నాడండి, కాపరిగా ఉన్నాడు. ప్రేమైన సోదరులారా, ఆయన మేపు గొర్రెలుగా మనము ఉన్నామండి. అని మన పోషకుడుగా ఉన్నాడు, మన భద్రపరచువాడిగా ఉన్నాడు, మనల్ని కాచేవాడుగా ఉన్నాడు మన ప్రభు అండి. ఆ మహాదేవుడు ఎక్కడ? ఆ మహారాజు ఎక్కడ? ఆయన మన దేవుడు అవటం ఏంటి? ఇది అద్భుతం కదా ప్రియమైన వాళ్ళారా.
ఇది స్తుతించడానికి ఈ మధ్యాహ్న కాల వేళ మనకు ఒక కారణం కాకూడదా? కనుక ఆయన మన కాపురిగా ఉండటం, మన పోషకుడిగా ఉండటం, మన పరిపాలకుడిగా ఉండటం బహుశా మనం ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక ఈ మధ్యాహ్న కాలం వేళ ఆయన మనస్ఫూర్తిగా మనము ఆరాధించాలండి. ఇలా అవటానికి కారణం ఏమిటో ఇక్కడ మనకి చూద్దామండి. ఇక్కడ ఇలాగా ఇంతగా ఆయన మన దేవుడుగా అవటం కోసం, మన కాపురుగా అవటం కోసం, మన పోషకుడు కావటం కోసం కారణం ఏంటో 95వ వచనం మొదటి 2వ వచనం, ఆయన మన రక్షణ దుర్గమును బట్టి అని అంటున్నాడు. ఆయన ఎవరంట? రక్షణ దుర్గం. మన దేవుడు, ఈ దేవుడు మన దేవుడుగా మారటం కోసం, ఆ మహాదేవుడు, ఆ మహిమోన్నతుడు, మహత్యము గల మహారాజు మనవాణిగా మారటం కోసం, మన దేవుడుగా ఉండటం కోసం, మన ప్రభువుగా ఉండటం కారణం ఏంటంటే ఆయన మనకు ఏమయ్యాడు? రక్షణ దుర్గం, రాక్ ఆఫ్ సాల్వేషన్ అని ఉండదండి. ప్రియమైన సోదరులారా, అసలు ఈ యొక్క 95వ అధ్యాయం, కీర్తనల 95వ అధ్యాయం యొక్క నేపథ్యం అసలు ఎందుకు ఇది రాయబడింది అని మనం గమనిస్తే, సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఆ నేపథ్యాన్ని మనం చూస్తామండి. ఇశ్రాయేలులో నీళ్లు లేక ఎడారులు అల్లాడిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో మోషే దగ్గరకు వచ్చి, మోషే, ఆ యొక్క పౌరుతేలు ప్రవహించే దేశం అని చెప్పి మమ్మల్ని తీసుకువచ్చావు, ఏదో ఆశ పెట్టి, మేము నీళ్లు లేక చచ్చిపోతున్నాం అని. ఆయన మోసే అక్కడ ఉన్నట్టే ఆ ఫరో కింద ఎలోకలగా ఉండేది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్లు లేక మేము చచ్చిపోతున్నాం అని చెప్పేసి వారందరూ మోషే మీద పెడితే దేవుడు ఒక మాట చెప్పాడు, ఎదురుగా ఒక బండ ఉంది, ఆ బండను బ్రద్దలు కొట్టండి, బహుశా తర్వాత నీ కర్రతో కొట్టు, ఆ బండ నుంచి నీళ్లు వస్తాయి అని అన్నప్పుడు వెంటనే ఆ బండని తన దగ్గర ఉన్న కర్రతో కొట్టినప్పుడు ఆ బండ నుంచి మధురమైన జలాలు ప్రవహిస్తాయి. ఆ జలాలు కొన్ని లక్షల మంది దాహాన్ని తీర్చేదిగా ఆపదేయండి. ఇశ్రాయేలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక బండ చీల్చబడింది. ఇది అక్కడ విషయం. అయితే ఇక్కడ చేరిన మనందరికీ ఇది వర్తిస్తుందండి. మనము కూడా పాపం అనే దాసత్వములో ఉన్నప్పుడు, శాపం అనే దాసత్వములో ఉన్నప్పుడు, దోషం అనే దాసత్వములో ఉన్నప్పుడు, అది మాత్రమే కాదు, దాహము చేత, భయంకరమైన ఆత్మస్థమైన దాహము చేత కొట్టుమిట్టలాడుతున్నప్పుడు, ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఆ ప్రియ ప్రభు ఆ నరకాగ్ని నుంచి మనల్ని రక్షించడానికి, నిన్ను నన్ను విడుదల దయచేయటానికి, ప్రియమైన సోదరు, మన కొరకై చేల్చబడిన ఒక బండగా మన ప్రియ ప్రభు ఉన్నాడండి. ప్రియమైన సోదరులారా, మన ఎదుట ఉంచబడినటువంటి ఈ యొక్క రొట్టె మాంసాలను, లేకపోతే ఈ యొక్క రొట్టెను, ఈ రసాన్ని చూస్తున్నప్పుడు బహుశా గోధుమలో ద్రాక్షాలు గుర్తుకు రాకూడదు, కానీ ఈ కార్యం వెనక జరిగినటువంటి ఆ గొప్ప బలిదానాన్ని, ఆ శరీరము బహుశా భయంకరంగా చేల్చబడినటువంటి విధానాన్ని మనము గుర్తుకు తెచ్చుకోవాలండి. అందును బట్టి ఈయనేమయ్యాడు? మన రక్షణ దుర్గమయ్యాడు, మన రక్షణకు ఆధారమయ్యాడు. ప్రియమైన సోదరులారా, అందును బట్టి మన రక్షణకు ఆధారమయ్యాడు కనుక మన పోషించువాడుగా అయ్యాడు, మనను సమకూర్చువాడుగా అయ్యాడు, మహాదేవుడుగా అయ్యాడు, మన పరిపాలించువాడుగా అయ్యాడు. ప్రియమైన వాళ్ళ, అందును బట్టి ఈ మధ్యాహ్న కాల వేళ ప్రియమైన వాళ్ళ మనము ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించాలి. ప్రియమైన సోదరుల, అవసరం ప్రజలది, చీల్చబడింది అక్కడ బండ. అయితే అవసరం మనది, చీల్చబడింది ప్రభు యొక్క శరీరం అండి. పాపం మనది, శిక్ష ఆయన మీద పడిందండి. దోషం మనది, దోష శిక్ష ఆయన మీద పడ్డది. అంత మాత్రమే చీల్చబడవలసింది మన శరీరం, కానీ చీల్చబడింది ఆ ప్రియ ప్రభు శరీరం అంది. అందుకే ఆయన రాక్ ఆఫ్ సాల్వేషన్, ఆయన రక్షణ దుర్గముగా మన ముందు ఉన్నారండి. ఆయన శరీరం చీల్చబడిందండి, నిలువెల్లా దహించబడిందండి. 10,000 మందిలో గుర్తింపదగినటువంటి సుందరుడు మన కోసం సొగసైన స్వరూపం లేనివాడిగా తయారైపోయాడండి. అది మాత్రమే కదా, బొచ్చు కత్తిరించు వాన ముందు ఒక గొర్రె ఎలాగ మౌనంగా ఉంటుందో, ఆ ప్రియ ప్రభువు కూడా ఆయన మాటతోటి సృష్టిని సృష్టించినటువంటి వాడు, ఆయన మాటతోటి సమస్తాన్ని సృజించిన వాడు, ఆయన మాటలో శక్తి కలిగిన వాడు. కానీ ఒక్క మాట అయినా పలకలేదంటే కారణం ఆయన మాట వెనక నీవు ఆయన మాటకు అడ్డుపడ్డనట్టుగా దేవుడు మనకు చెప్తున్నాడండి. ఇది అర్థం చేసుకున్నాం మనం, ఇది అవగతం చేసుకున్నాం మనం, ఇది మనం అన్వయించుకున్నాం మనం. ప్రియమైన వాళ్ళరా, ఆయన మనం ఆరాధించకుండా ఉండలేమండి. మన హృదయాలు సున్నితమైన హృదయాలుగా అయిపోతాయండి, మన హృదయాలు స్పందించే హృదయాలుగా అయిపోతాయండి. ఆయన ప్రేమకు, ఆయన గొప్పతనానికి, ఆయన వాత్సల్యతకు మన హృదయాలు కరగకుండా ఉండనే ఉండవండి.
ఆయన ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు. ప్రియమైన వాళ్ళారా, అలాగా ఉండి మనము ఈ మధ్యాహ్న కాల వేళ ఆరాధించాలి. ఆ దేవుణ్ణి చూచే మనలో, మన హృదయంలో ఆ ఆరాధనా భావన స్వతహాగా పుట్టాలి. ఎవరో పక్కవారు ఆరాధించండి, ఆరాధించండి, స్తుతించండి, హల్లెలూయా, అది ఇది అని చెప్పి అంటం కాదు, కానీ ఆ హృదయపూర్వకమైన ఆరాధన భావన, కృతజ్ఞత భావన బహుశా నీ గుండెలో నుంచి నీవే స్వతహాగా పెళ్ళిపికాలి. అది నిజమైన స్తుతి భావన అంటే. ప్రియమైన సోదరులారా, అలాగా ఉండాలి మన ఆరాధన, మన స్తుతి అండి. ప్రియమైన సోదరులారా, అంత మాత్రమే కాదు, అక్కడికి వచ్చి మనము అయితే ఆయన ఎలాగో స్తుతించాలి, మంచిదే స్తుతించాలి, గణపరచాలి. ఒక మాట చూసి నేను ముగిస్తాను. ఆయన ఎలాగో స్తుతించాలి చూద్దాం. 95వ కీర్తన 1వ వచనం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేస్తాం. ఏ ధ్వని అండి ఇది? ఉత్సాహధ్వని, ఏడుపు ధ్వని కాదు, రోదన ధ్వని కాదు, ఇది ఉత్సాహధ్వని, జాయ్ఫుల్ నోట్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉందండి. ఆరాధనకు చేరువచ్చిన మనకు ఉండవలసినది ఉత్సాహధ్వని. లోకంలో నీకు ఎన్నో కష్టాలు ఉండవచ్చు, లోకంలో నీకు ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొండవచ్చు, లోకంలో భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు ఉండవచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ కష్టాన్ని నేను అనుభవించాలి కదా, ఆ నష్టాన్ని నేను అనుభవించాలి కదా, ఆ ఇబ్బంది నేను పడాలి కదా, ఆ భయంకరమైన స్థితిలోకి నేను వెళ్ళాలి కదా అన్న బహుశా ఆలోచన నీకుంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎలాగ ఆరాధించాలి? ఉత్సాహధ్వనితో ఆరాధించాలి. ఆరాధనకు చేరు వచ్చినటువంటి మనకు ఉండవలసినది ఉత్సాహం కానీ నిరుత్సాహం కాదండి. అదే వచనంలో ఇంకొక మాట మనం చూస్తున్నాం, సంతోషగానము చేయుదము. ఏం చేయాలి? సంతోషగానం చేయాలి. మన గానం ఎలాగా ఉండాలి? సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అదే రెండవ వచనంలో మొదటి భాగంలో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధానానికి వచ్చినాం. మనం ఎలాగా ఉండాలి? కృతజ్ఞతతో దేవుని పాసందికి రావాలండి. అదే చివరి భాగంలో కీర్తనలు పాడుచు అనగా, ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరులారా, ఉత్సాహధ్వని చేయొచ్చు ఆయన పాసందులో ఉండాలి, సంతోష గానం చేయొచ్చు ఆయన పాసందులో ఉండాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధించాలి. అంత మాత్రం కీర్తనలు పాడుచు ఆయన్ను స్తుతించాలి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరు, ఇలాగా ఉండి మనము ఆరాధిస్తే, ఇలాగా ఉండి మన స్తుతి ధూపం ఆయనకు చెల్లిస్తే, ఇలాగా ఉండి మన అర్పణలో ఆయనకు తీసుకువస్తే, ఈ వారంలో దేవుడు చేసిన మేళలను బట్టి, అంత మాత్రమే కాదు, ప్రతినిత్యం కాపాడిన విధానాన్ని బట్టి, భద్రపరిచిన విధానాన్ని బట్టి, మరి ప్రాముఖ్యంగా ఒకప్పుడైతే ఇలాంటి యోగ్యత లేని మనకు ఇలాంటి యోగ్యత అనుగ్రహించినటువంటి ఆ ప్రియ ప్రభు యొక్క కలువరి శిలువ మన ఆరాధనకు పురుకొల్పుతుండగా, మన హృదయాలను ద్రవింప చేస్తుండగా మనం ఆరాధించకూడదా? ప్రేమైన స్తోత్ర, ఆయన ఆరాధించడానికి ఇప్పుడు కాదులేండి, కొంచెం తర్వాతలేండి, అది మాత్రమే కాదు, పాట పాడమంటే బస్ ఇప్పుడు కాదులేండి, మరొక మారులేండి, ఇలాగా బహుశా మనం ఆయన స్తుతించే క్రమాన్ని, లేకపోతే ఆయన స్తుతించే బాధ్యతను, ఆయన స్తుతించే భారాన్ని తృప్రాయముగా తీసి ప్రక్కన పెడుతున్నాం. ఆదివారం కాదులేండి, ఇది కాదులేండి అని చెప్పేసి అని అంటున్నాను. ప్రియమైన సోదరులారా, అతను సంపూర్ణమైన సిద్ధపాటుతోటి ఈ యొక్క గత రాత్రి నుంచి మనం దేవుని పాద సన్నిధిలో, అయ్యా నేను రేపు పాద సన్నిధికి వెళుతున్నాను, నా జీవితాన్ని మొత్తం నీ దగ్గరికి బహుశా తీసుకురాబోతున్నాను, నా జీవితంలో ఏమైనా లోపం ఉందేమో, నా బ్రతుకులో ఏమైనా లోపం ఉందేమో, నా యొక్క నడవడికలో ఏమైనా లోపం ఉందేమో, అంత మాత్రమే కాదు, నా యొక్క మాటల్లో ఏమైనా లోపం ఉందేమో, అయ్యో నన్ను క్షమించని ఒక పశ్చాత్తాప హృదయముతోటి మన జీవితాన్ని మొత్తాన్ని బహుశా దేవుడిలో కడగబడినటువంటి అనుభవాలతోటి బహుశా ఇక్కడికి రావాలండి. దీంట్లో చేవేసేటప్పుడు నీ మీద నీ మనస్సాక్షి నిందారోపణ చేయకూడదు. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ఆ చెయ్యి వేసే టైంలో బహుశా దేవుడిని గుర్తు చేశాడు అనుకోండి, నువ్వు తీసుకోవటానికి యోగ్యుడివా, లేదా తీసుకోవటానికి యోగ్యురాలవా? ఆ రోజు ఆ మాట మాట్లాడావు కదా, ఆ రోజు ఆ పని చేసావు కదా, ఆ రోజు అలాగా తలంచావు కదా, బహుశా దేవుడు నాకు వాక్యానికి వ్యతిరేకంగా అలాగా ఉన్నావు కదా, నువ్వు దీంట్లో చేయటానికి యోగ్యుడు కాదని నీ మనస్సాక్షి నీ మీద చెప్తే, విని వెంటనే ఎవరు ఏమనుకున్నా కూడా అది తీసి ప్రక్కన పెట్టి, అయ్యా నన్ను క్షమించిన ఆయన, నన్ను మన్నించు ప్రభని క్షమాపణ వేడుకొని మరొక వారానికి సంపూర్ణమైన సిద్ధపాటుతోటి వచ్చే ఆరాధన ఆయన కోరుతున్నా. అది నిష్కల్మషమైన ఆరాధన అంటే.
అది పవిత్రమైన ఆరాధన అంటే, అది ప్రభువు కోరుకున్న ఆరాధన. అలాగుండి మనం ఆరాధిద్దామా? అందరలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి. పురుషులు బహిరంగంగా దేవుని స్తుతులు చెల్లిస్తారు. స్త్రీ తమ మనసులో సెలవు ధ్యానం చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకమేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకమేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించి, నా దేహమెంతో నీకై ఆశించి శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిర వరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిర వరణములో ఒక్క దినము గడుపుట. వెయ్యి దినాల కంటే శ్రేష్టమైనది, వెయ్యి దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తాళంచగా కానుకాయితిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. సియోను శిఖరాన సిలువ సీతారతో సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడేదా. సియోను శిఖరాన సిలువ సీతారతో సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడేదా. సియోను రారాజువు నీవేగా, సియోను రారాజువు నీవేగా. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకాయితిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకవేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకవేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించి, నా దేహమెంతో నీకై ఆశించి శాశ్వత కృపను నేను తాళంచగా కానుకాయితిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. హల్లెలూయా. సోదరు నిరీష బట్టుగా ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు,
నన్ను నెమ్మదితో నీవే ఉంచేదావు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచేదావు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచేదావు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానము నిదానమని చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నిదానమని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచేదావు. ధనమును నమ్ముకొని దగాపడ్డాను. ధనమును నమ్ముకొని దగాపడ్డాను. సుఖ సంపదలను
దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా
మంచిది. చక్కని పాటలు పాడినటువంటి సోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నిరీష కూడా చాలా చక్కని అద్భుతమైన పాట పాడింది, అర్థవంతమైన పాట. పింకీ, ఈ పేరు పింకీనే కదా? మామూలు నేమ్ ఏం పేరు? ఆకాంక్ష. ఓకే, ఆకాంక్ష అంటే లలితమ్మ వల్ల, కీకో వల్ల పెద్ద మనవరాలు. సో చక్కగా పాడబడింది. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకునండి. మన ముందు ఉన్నటువంటి వాక్య పరిచయంతో మనము ప్రార్థన చేసుకున్నాం. తమ్ముడు నవీన్ వాక్య పరిచయంతో ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత క్లుప్తమైనటువంటి వాక్య సందేశాన్ని మనం విన్న తర్వాత మనము ముగించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, వందనములు, స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా, గొప్ప దేవా, అయ్యా ఈ ఆదివారం ఆరాధనలో మాకు తోడుగా ఉన్నందుని బట్టి నీకే వందనములు ప్రభా. వచ్చిన వారిని దీవించండి, రావాల్సిన వారిని నడిపించండి. వాక్యం దూర ప్రాంతం నుంచి వింటున్న వారిని ప్రభా నాయన దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయన. వినగలిగిన హృదయాన్ని గ్రహించగలిగిన, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి ప్రభా నాయన. తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా నాయన తండ్రి నీ ఆశీర్వాదంతో నింపండి ప్రభా నాయన. నీ సన్నిధిలోకి తీసుకోండి ప్రభా నాయన. నీవు మాటలు ఏ విధంగా అయితే సిద్ధపరిచావు ప్రభా నాయన, అయ్యా నీ నాయకత్వం నిలబడుతున్న దాసుని బహుగా వాడుకోండి ప్రభా నాయన. తండ్రి ఎక్కడ ఒక మాట పుల్లైనను తండ్రి నైనా పోకుండా నీ నామంలో ప్రభా నాయన చక్కగా తండ్రి నైనా పంచి పెట్టగలిగిన వాక్య భాగంతో మమ్మల్ని ఆదరించమని అడిగి వేడుకుంటున్నాం. వారమంతా కూడా ప్రభా నాయన మాకు సరిపోలేని ఆహారాన్ని ప్రభా నాయన చాలినటువంటి మన్నాన్ని మాకు దయచేయమని అడిగి వేడుకుంటున్నాం. పరిశుద్ధ తండ్రి నైనా వివరించి చెప్పగలిగిన జ్ఞానాన్ని, సూటైన మాటలతో ప్రభా నాయన రెండంచగలిగిన వాడి అయిన ఖడ్గం వంటి మాటలతో మమ్మల్ని ప్రభా హెచ్చరించమని, దీవించమని, మీ మాటలను ప్రభా నాయన వినుచుండగా ప్రభా వాతావరణాన్ని, కరెంట్ అన్ని సకాలంలో సమృద్ధిగా తండ్రి నేను ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు నడిపించమని యేసు వారి శ్రేష్టమైన ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.